హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేయడానికి ముందే ఈరోజు హనుమాన్ జయంతి, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మా ఊర్లో అయితే చాలా బాగా చేస్తారు. లాస్ట్ ఇయర్ వెళ్ళాను, ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. బట్ ఈసారి వెళ్ళడానికి కుదరలేదు, మా అబ్బాయికి స్కూల్ సెలవు లేదు, అందుకని చెప్పి వెళ్ళలేదు. లాస్ట్ టైం అయితే క్రిస్మస్లో వచ్చింది, అందుకని చెప్పి వెళ్ళాము. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు నేనేం చేశాను అన్నది వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను, మీకు ఆల్రెడీ క్లియర్గానే వీడియో చూపించాను. జస్ట్ ఆయిల్ వేసాను, కొంచెం జీలకర్ర వేసి అన్ని వెజిటేబుల్స్ మీకు ఎన్ని వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయో వేసుకోగలిగితే అన్నీ వేసుకోండి. నేను ఈరోజు కాలీఫ్లవర్ కూడా వేసాను, నాకు చాలా ఇష్టం, మా అబ్బాయికి అయితే ఇంకా ఇష్టం. రెసిపీ అయితే క్లియర్గా అయితే ఏం చూపించలేదు, జస్ట్ వెజిటేబుల్ ఫ్రై అయిన తర్వాత మనం నార్మల్గా బిర్యానీ అయ్యి ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు. ఎంత టేస్ట్గా వచ్చిందోనండి, రియల్గా అసలు ఫాస్ట్గా చేశాను, అయినా సరే చాలా బాగా వచ్చింది. మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇలాంటి రెసిపీస్ అన్నీ, మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి. అంటే వ్లాగ్స్లో ఉంటాయి కాబట్టి ఏ వీడియోలో ఉందో చెప్పలేము. ఇంక ఇది నెక్స్ట్ డే అండి, ఇందాక బిర్యానీ చేశాను కదా, అది ముందు రోజు నైట్ చేశాను. ఇంకా నెక్స్ట్ డే ఇంకా ముందు కోడిగుడ్లు ఉడకబెట్టేశాను. అలాగే ఒక పక్కన అయితే పాలు పెట్టేశాను, అవి మరుగుతూ ఉంటాయి. లోపల బియ్యం కూడా కడిగి తెచ్చేసి ఎగ్స్ దింపేసి బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఇంక ఈ రోజు అయితే నేను లంచ్లోకి బీరకాయ ఇగురు వండుతున్నాను పాలేసి. అది కూడా లాస్ట్ కాయలండి బీరకాయలు, ఇంకా అయిపోయినాయి. ఇంకా మందు కొట్టడం కోసం అని చెప్పి బీరకాయలు 2 ఉంటే కోసేశారు. అలాగే ఇంట్లో ఒక కాయ ఉంది, ఇంకా అది కూడా కలిపి ఇంకా మా అబ్బాయికి మాత్రమే వచ్చిందిలేండి. మీకు తెలుసు కదా బీరకాయ కూర ఎంతో అవ్వదు, కొంచెం అయింది. అది వీడియో తీసాను నేను ఎలా వండుతాను మీకు చూపించాలని, అది కూడా ఉంటుంది. ఇంక ఇక్కడ పాదులు అవి నేను చూపించాను కదండి మీకు లాస్ట్ వీడియోలోనో అంతకు ముందు వీడియోలోనో, అంతా పేను పట్టేసింది. ఇంకా పైన డాబా మీద ఆనపాదు అయితే అసలు ఆకు కనిపించట్లేదు, అంతా పేనే ఉంది. ఇంకా అలా కాదని చెప్పి ఇంకా మందు కొడదామని ఇంకా ఆ రోజు పొద్దుటే, అంటే మళ్ళీ మావయ్య పొలం వెళ్ళిపోతారు కదా, అందుకని చెప్పి అంటే మావయ్య దగ్గర మందు కొట్టి క్యాన్ ఉందిలేండి, అందుకని కలిపేశారు మందు. తీరా కలిపితే ఆ క్యాన్కి ఛార్జింగ్ లేదు. ఇది వరకు అంటే వేరే క్యాన్ ఉండి, ఇప్పుడు కరెంటు వచ్చేసింది కదా, కరెంటు తీసుకున్నారు చిన్నది, దాని ఛార్జింగ్ లేదు, అందుకని చెప్పి ఇంకా అందాక ఇది మేము డిమార్ట్లో తీసుకున్నాము స్ప్రేది, దాంతో కొంచెం కింద కొట్టారు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అనుకుంటా డాబా మీద కూడా కొట్టారు, అందుకని ఆనపకాయలు అయ్యి ఉంటే కోసేసి తెచ్చేసాంలేండి. ఇంకా పక్కన టీ కూడా పెట్టేశాను, టీ తాగేసాక అప్పుడు కూర వేయాలి కదా, టీ తాగుద్దామని చెప్పి ఇంకా పక్కన కూర అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ టైం అయిపోతుంది అప్పటికి అని చెప్పి ఆటో కూడా మాకు 7:30కి వచ్చేస్తుందండి. ఇంకా కర్రీ ఎలా చేశానో చూపించేస్తాను క్విక్గా. ఇక్కడైతే ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, 2 స్పూన్స్ ఆయిల్ అండి. అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను, అవి ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత మీకు కావాలంటే మినప్పప్పు శనగపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మా అబ్బాయి అంత ఇష్టపడ్డాను, నేను వేయలేదు. ఇంకా ఇక్కడ ఎల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకుంటున్నాను. ఈ బీరకాయ ఇగురులో ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోండి, దాని టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. నేను మామూలుగా మాకు ఇంట్లో బీరకాయ ఇగురు వండుకుంటాం కదా ఎక్కువ, అప్పుడు అసలు ఆనియన్స్ వేయను. ఇప్పుడు బీరకాయలు ఎక్కువ లేవు కాబట్టి కొంచెం ఒక 2 అనుకుంటా ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకోకపోయినా ఇంకా బాగుంటుంది, మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఆనియన్స్ అయితే వేసుకున్నాము. ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఆనియన్స్ ఒకసారి మగ్గే వరకు వేయించుకుని బీరకాయ ముక్కలు వేసేసుకున్నాను. ఇంకా బీరకాయ ముక్కలు వేసుకున్నాక బీరకాయ ముక్క మగ్గే వరకు వేయించేసుకోవడమే. సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేస్తే బీరకాయ త్వరగానే మగ్గిపోతుంది. మన కూర కూడా ఈ బీరకాయలోంచి వచ్చిన వాటర్ తోటే మగ్గిపోతుంది, మనం ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమి వేయక్కర్లేదు. ఇంకా బీరకాయ కూర మగ్గే లోపల మనం ఇక్కడ ఎగ్స్ వలిసేసుకుందామని ఇంకా కోడిగుడ్లు అయితే వలిసేస్తున్నాను. ఆల్రెడీ ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, ఇంకా ఉడకబెట్టేస్తే ఒక పని అయిపోతుందని. ఇంకా మనకి కావాలంటే బీరకాయ కూరలో కోడిగుడ్లు వేసి వండుకున్నా చాలా బాగుంటుంది. టీ ఇందాక తాగుతానని చెప్పాను కదండి, తాగలేదు. ఇలాగే ఒక్కోసారి టీ పోసేసుకుంటాను గ్లాస్లో, అసలు తాగిన పక్కన పెట్టేసి మర్చిపోతూ ఉంటాను. ఇంక ఈ పక్కన కూర కూడా ఆల్రెడీ అయిపోతుంది, మీరు చూస్తే కనుక
నేను అస్సలు వాటర్ వేయలేదు, ఆ ముక్కల్లోంచే వచ్చిన వాటర్ తోటి కూర అంతా మగ్గిపోయింది. బీరకాయ అండి మనం ఎక్కువ కోస్తామా కూర చాలా కొంచెం అవుతుంది, అదంతా వాటరే ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బీరకాయ చాలా మంచిది. తింటే మనం పండించుకుని తింటే ఇంకా మంచిది. వీలైతే కుండీల్లో కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. మావి కూడా ఇంకా బీరకాయలు ఇంకా అయిపోయినాయి సీజన్, మళ్ళీ కొత్త పాదు పెట్టుకోవాలేమో, పాతదంతా ఎండిపోయింది. ఇంక ఇక్కడ కూర కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్లో పాలు వేసుకొని ఒకసారి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ పాలు వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. అంటే పాలు వేసింది ఎక్కువ నిల్వ ఉండదు అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు పాలు స్కిప్ చేసేయచ్చు. పాలు వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది కూర, వేయకపోయినా చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే కారం అయ్యి ఏమి వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు వేసాను. ఆ కారం మా అబ్బాయికి సరిపోతుంది. మీరు కొంచెం స్పైసీ తింటే కొంచెం కారం వేసుకోవచ్చు, కొంచెం కలర్గా కూడా కనిపిస్తుంది కూర, అంతే. ఇక్కడైతే అయిపోయింది. పాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే పాలు ఇరగకుండా ఉంటాయి. ఆల్రెడీ ఇవి మరిగించిన పాలే కాబట్టి విరగవు. మీరు పచ్చి పాలు తీసుకుంటే కొంచెం ఇరుగుతుంది కాబట్టి కలుపుతూ ఉండండి, అప్పుడు బాగుంటుంది. మళ్ళీ ఇరిగిపోయినట్టున్నా చూడడానికి అంత బాగోదు. ఈ బీరకాయ కూర ఇంకా పప్పు నూనెతో వండుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి పప్పు నూనెతో. అలాగే మీలో ఎంతమందికి కూర ఇష్టమో కూడా కామెంట్ చేయండి, మీరు కూడా ఇలాగే చేస్తారో లేదో కూడా. ఇంకా కూర అయిపోయింది కదా, ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తాను. ఇంక ఇది చల్లారిపోవాలి. ఇంకా రోజు టిఫిన్ అయితే ఇంకా జస్ట్ ఎగ్స్ పాలు అంతే. ఇంకా నేను ఇంకేం టిఫిన్ చేయలేదు, అంటే రాగి జావా ఆల్రెడీ చేశానులేండి, అది ఉంది. ఇంక మీకు అది వీడియో తీయలేదు రోజు ఏం చూపిస్తామని. ఇంకా తర్వాత లంచ్ బాక్స్ కట్టేశాను. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా డైలీ ఒకటే పని ఉంటుందండి, బట్టలు ఉతకడం. ఫస్ట్ బట్టలు అయితే సర్ఫ్లో నానబెట్టేసి ఆ తర్వాత ఒక అరగంట ఈ లోపల లంచ్ బాక్స్ వండిన సామాన్లన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి బయటను వేసేసి అప్పుడు బట్టలు ఉతుకుతాను. ఆ తర్వాత బట్టలు ఆరేసి సామాన్లు తోమిన తర్వాత బట్టలు ఆరేస్తాను. ఈ లోపల నీళ్ళు వాడతాయి కదా, అందుకని చెప్పి దండు మీద వేసి ఉంచి తర్వాత మేడ మీద తెచ్చి బట్టలు ఆరేస్తాను. ఇక్కడ మీకు బకెట్ కనిపిస్తుంది కదా, అదే మందు చెప్పాను కదా, మందు కలిపారు పాదు కొట్టడానికి అని చెప్పి. కాకపోతే ట్యాంక్ ఆన్ అవ్వలేదు, ఛార్జింగ్ లేక, అందుకని చెప్పి ఈ బకెట్తో మందు ఇక్కడే వదిలేశారు. ఆ రోజు ఈవినింగ్ అనుకుంటా కొట్టేశారులేండి మందు. ఇంకా తర్వాత నేను బూందీ కూర వండాను. నాకు బూందీ కూర అంటే ఎంత ఇష్టమో ఆల్రెడీ మన ఛానల్లో నేను ఆ రెసిపీయే షేర్ చేశాను. ఎంత బాగుంటుందనండి, మీకు టైం లేనప్పుడు లేకపోతే ఏదన్నా సంథింగ్ స్పెషల్గా తినాలి అన్నప్పుడు ట్రై చేయండి. వెజిటేబుల్స్ ఇంట్లో లేకపోయినా చాలా బాగుంటుంది. క్లియర్గా కూడా నేను వీడియో షేర్ చేశాను. నేను ఆ రోజు మధ్యాహ్నం చేశాను కూర ఇది. సాయంత్రానికి మా అబ్బాయికి ఉంచితే నచ్చిందంట, మళ్ళీ నెక్స్ట్ డే లంచ్ బాక్స్లో కూడా చేయమన్నాడు. చేశాను, చూపిస్తానులేండి తర్వాత వీడియోలో వస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం జాంకాయ ఉంటేనే కోసుకున్నాము. మళ్ళీ కాయలు లేవులేండి, ఇంకా అయిపోయింది సీజను. మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇంకా మా అబ్బాయికి బూందీ కూర నచ్చిందని చెప్పాను కదా, మళ్ళీ చేయమన్నాడు. ఇంట్లో బూందీ లేదు, అందుకని చెప్పి మళ్ళీ బూందీ తెప్పించాను. ఇలా బూందీ తెప్పిస్తాం కదా ఎప్పుడైనా తినడానికి, అది తినము ఒక్కొక్కసారి. తెచ్చిన ఒకరోజు రెండో రోజు అందుకంటే తినము. అలాంటప్పుడు ఇలా కూర వండేసుకుంటూ ఉంటాను. ఇంకా చేగోడీలు అయితే నాకు చాలా ఇష్టం, అందుకని చేగోడీలు. ఇంకొక స్వీట్ కూడా ఉంది. అసలు అది వేరేది ఏదో తీసుకోబోయి అది తీసుకున్నాము. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. అది ఏమిటంటే గులాబీ జామ్స్. అసలు ఎందుకు అనిపించింది, 5 గులాబీ జామ్స్ వచ్చినాయండి అంతే, 50 రూపీస్ అంట. అసలు మనం కొనుక్కుని చేసుకుంటే బోల్డ్ వస్తాయి కదా. ఆల్రెడీ మా ఇంట్లో ప్యాకెట్ ఉంది, అప్పుడే నేను తెచ్చి కూడా చాలా లేస్ అవుతుంది చేద్దామని. కాకపోతే ఇంకా చెయ్యలేదు, ఎందుకు అన్నట్టుగా. సంథింగ్ స్పెషల్ డేస్ కూడా ఏం రాలేదు, అందుకే చేయలేదు. ఉన్నాయి, కాకపోతే అతను వేడివేడిగా ఉంది అన్నాడని చెప్పి ఏంటో అనుకున్నాము. అతను సరిగ్గా ఏం అర్థం కాక ఇది కట్టేశాడు. సరే కట్టేశాడు కదా అని తీసుకున్నాము. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి కొంచెం మైదా కలుపుతారు అనుకుంటా వాళ్ళు. నేను ఒక వీడియోలో కూడా చూసాను, వాళ్ళు మైదా పిండి, గోధుమ పిండి, ఈ ప్యాకెట్ రెడీమేడ్ ప్యాకెట్ పొడి అన్నీ కలిపి గులాబీ జామ్ చేసుకున్నారు. ఇదేంటి డిఫరెంట్గా చేసుకుంటున్నారు అనిపించింది. మీరు కూడా అలాగే చేస్తారా, లేకపోతే అదే ప్యాకెట్తో మీరు గులాబీ జాములు చేస్తారా అన్నది కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను రెసిపీ కూడా షేర్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. గులాబీ జామ్స్ ఎలా చేసుకోవాలి, సాఫ్ట్గా ఎలా వస్తాయి అని.
అంతేనండి, ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.